కావడం జరిగిందండి. ఇక్కడ నిత్యము ఇక్కడ నుంచి ప్రజలు ఎంతో మంది ట్రావెల్ చేస్తున్నారు. పక్కన క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో పేషెంట్లు కూడా తీసుకొచ్చే పరిస్థితి రోడ్డుల్లో కనిపించట్లేదు. మరి కూటమి నాయకులు ఏది చేసింది లేదు. 16 నెలల్లో గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసాము, ఇలా జరిగింది, మేము ఒక రోడ్డు వేసాము, ఒక కాలువ కట్టించామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఎక్కడా లేదు. మరి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైనా జరిగిందంటే అభివృద్ధి, ఏలూరులో రోడ్లు కానీ ఏదైనా జరిగిందంటే గత ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీలో గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలోనే అన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ చూస్తే మనం ఇంత అధ్వానంగా ఉన్నాయి. ఒక్కసారి కూటమి నాయకులు ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము కూడా కలెక్టర్ గారి దృష్టిలోకి ఎన్నోసార్లు తీసుకెళ్లాము. మరి గత ప్రభుత్వంలో అప్పుడు వచ్చిన నిధులు ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు? రోడ్ల మీద మంచాలు వేసుకొని పడుకున్నారు, రోడ్ల మీద పువ్వులు వేసి పూజలు చేశారు. ఇప్పుడు ఏమైందని చెప్పేసి మేము కూటమి నాయకులను అడుగుతున్నామండి. అంటే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉంటే మమ్మల్ని ప్రశ్నించారు. ఇదే ప్రతిపక్షం ప్రజలు మాకిచ్చారు కాబట్టి ఈ రోజు మేము ప్రజల పక్షాన్ని మిమ్మల్ని అడుగుతున్నాము. కూటమి నాయకులు మీరు ఒకసారి ఆలోచన చేయండి. పేపక్క చెప్తుంది రోడ్డు మీద ఆంధ్రప్రదేశ్ లో రోడ్లో పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చానండి. పాలు కాదమ్మా, ఇదిగో టీ కాఫీలు అవుతుంది. ఒకసారి మీరు చూసుకోండి. ఇదిగో కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా పాలు పోస్తే నీళ్ళు అయ్యి కాఫీలు అయ్యి ఇలా వస్తాయి. ఒకసారి మీరు చూడాలని చెప్పేసి కూటమి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.